పెళ్ళి వచ్చేసి 2019 అయింది సార్. పెళ్ళైన 6 months నుంచి బాగా టార్చర్ చేస్తున్నారు సార్. కట్టం అనేసి పెళ్లికి 3 లక్షలు అప్పు అయినా నాకు 3 లక్షలు ఇస్తేనే ఇంట్లోకి రావాలి. 20 రోజులు ఇంటి బయటనే కూర్చోబెట్టారు కదా సార్. తిండి లేకుండా 3 రోజులు నరకం చూపిస్తున్నారు సార్. ఫుల్ కొట్టినారు మేడం. అసలు ఎట్లా అంటే నేను స్పృహ పడిపోయేటట్టు కొట్టేసి కొట్టి నువ్వు ఇంట్లో వెళ్ళిపోవాలి, మా ఇంట్లో ఉండొద్దు, మీ వాళ్ళకి అంటే ఇక తట్టుకోలేక నేను సూసైడ్ చేసుకున్నా. ఇక చదువు చాలా మంది బతుకు నాకు సంబంధం లేదనేసి చెప్పకుండా హాస్పిటల్ వదిలేసి వెళ్ళిపోయినాడు. పోలీసు వాళ్ళ మామ అంటే ఇంత ధైర్యంగా కట్నం ఇస్తుంది నాకు ఎట్లా కట్టడం నాకు మొత్తం ఒప్పుకున్నాంటే 4 లక్షలన్నర. అయితే నాకు 90,000 తీరుతా చిన్న గొడవ అయితే ఒక 70 అయితే కొట్టింది సార్. కొట్టినందుకు హైదరాబాద్ ఉన్న వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి ఖమ్మం పిలిపించుకొని నా మీద కేసు పెట్టింది సార్. మా ఇంటికాడ కూడా సూసైడ్ చేసుకుంది సార్. ఫ్యాన్ గురి పెట్టుకోవడం, చెరువు కలిపి అలా పోయి దూకటం, బాగా ఆశ్చర్యపోయాను సార్. ఇంకో దెబ్బ కొట్టినా ఏమైనా చేసినా కూడా లేతే కేసు సార్. మా అమ్మాయి కూర్చోబెట్టి సాధారని చెప్పారు సార్ వాళ్ళు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ లీగల్ టాక్స్. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సాయికృష్ణ ఆజాద్ గారు, సుప్రీంకోర్టు అడ్వకేట్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మనకి ఒక అమ్మాయి కాంటాక్ట్ చేశారు. తనకి లీగల్ అంటే అడ్వైస్ కావాలి అని చెప్పి ఏం చేయాలి అన్న పాలుపోని స్థితిలో తను ఉన్నది. డౌరీ హరాస్మెంట్ అని చెప్పి. సో తను ఒకసారి తనకి మాట్లాడి అసలు ఏం జరుగుతోంది ఏంటి అనేది కూడా తన ద్వారానే విందాము. ఖచ్చితంగా విని తనకు ఒక మంచి సలహా. అలాగే. నమస్తే సౌమ్య గారు. నమస్తే మేడం. సార్, మనతో పాటు సాయికృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. ఆయనకి మీ ప్రాబ్లం ఏంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారమ్మా? అమ్మా నమస్తే అమ్మా. సౌమ్య గారు చెప్పండి అమ్మా, మీ ప్రాబ్లం నిరభ్యంతరంగా చెప్పండి. ఖచ్చితంగా మేము సొల్యూషన్ ఇస్తాం తల్లి. నమస్తే సార్. అదే నాకు పెళ్ళి వచ్చేసి 2019 అయింది సార్. ఓకే అమ్మా. అయితే పెళ్ళైన 6 months నుంచి బాగా టార్చర్ చేస్తున్నారు సార్. కట్నం అనేసి కట్నం అంటే ఊరికే టార్చర్ చేసి మా వాళ్ళ ఇంటికి పోనీయకుండా నేను చేయలేని పనులు కూడా చేపిస్తుండే సార్. నేను హైదరాబాద్ జరిగింది వచ్చేసి విలేజ్ కి ఇచ్చినారు. అయినా నేను అట్లా కూడా తట్టుకొని అన్ని పనులు చేసిన, పని కూడా చేసిన సార్. అన్ని పనులు చేశారు పాపం. చేసినాక కూడా ఇంకా కట్నం కావాలి, నాకు కట్నం తీసుకురావాలి అనేసి బాగా టార్చర్ చేయడం, మా అత్త మా ఊకే ఏదో ఒకటి అనేసి ఇబ్బంది పెడుతుండే సార్. తట్టుకోలేక నేను సూసైడ్ చేసుకున్నా. ఇక అయ్యో నుంచి కట్టుకోలేక చేసుకున్నా కానీ మా కోసం ఎందుకు చేసుకున్నది, వాళ్ళ అమ్మలు కట్నం కడతాదని చేసుకున్నది, అందుకోసమని అట్లా కూడా మా అమ్మ వాళ్ళ మీద ఎలిగేషన్ వేసేసినారు సార్. అయ్యో అట్లా కూడా మా అమ్మ తట్టుకో, నాకు బండి బంగారం ఇచ్చేది బ్యాలెన్స్ ఉండే. అదే బండి బంగారం తీసుకుపోయినాక కూడా నాకు బండి బంగారం వద్దు, నాకు కట్నం పెళ్లికి 3 లక్షలు అప్పు అయినా నాకు 3 లక్షలు ఇస్తేనే ఇంట్లోకి రావాలి, లేకపోతే రావద్దు అని చెప్పేసి నన్ను 20 days ఒక్కరోజు 20 రోజులు ఇంటి బయటనే కూర్చోబెట్టారు కదా సార్. తిండి లేకుండా చీటికి వాటికి ఏదో ఒకటి అనడం. 3 రోజులు నరకం చూపిస్తున్నారు సార్. ఇంతగా వాకిట్లోనే వండబెట్టి. పెళ్లి టైంలో వాళ్ళకి కట్నం కింద ఏమైనా అమౌంట్ ఇచ్చారా? ఇచ్చినాం మేడం, అమౌంట్ ఇచ్చినాము. ఎంత? అయితే వాళ్ళు 3 lakhs కావాలని చెప్పేసి ఇంట్లో నన్ను బాగా టార్చర్ చేస్తే మొన్నే అన్నారు కదా, ఇప్పుడు అమౌంట్ ఇవ్వకుండా ఎంత టార్చర్ చేసినారు, మళ్ళీ ఇప్పుడు ఇచ్చినాక కూడా మళ్ళీ ఇంకా టార్చర్ చేస్తారు. నేను పైసల పరంగా నేను వస్తువు పరంగా అయితేనే ఇస్తాను మీకు, లేదంటే మా చెల్లి పేరు మీద డిపాజిట్ చేస్తా అంటే అవసరం లేదు, ఇగో మీ అన్న నీ పేరు మీద డిపాజిట్ చేస్తా అంటాను, మా ఇంట్లో అవసరం లేదు అని చెప్పేసి ఫుల్ కొట్టినారు మేడం. అసలు ఎట్లా అంటే నేను స్పృహ పడిపోయేటట్టు కొట్టేసి కొట్టి నువ్వు ఇంట్లో వెళ్ళిపోవాలి, మా ఇంట్లో ఉండొద్దు, మీ వాళ్ళకి అంటే ఇక నేను తట్టుకోలేక మళ్ళీ కూడా సూసైడ్ చేసుకున్నా, చనిపోదాం అనేసి. అసలు రానివ్వట్లేరు, మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడట్లేదు, ఊరోళ్ళు మాట్లాడితే కూడా ఊరోళ్ళని కూడా లెక్క చేయట్లేదు. అయ్యో లేకుంటుంటే ఇంతగానో మా వాళ్ళు ఇంత కష్టపడి అన్ని ఇచ్చి బండి బంగారం అన్ని ఇచ్చి కట్నం ఇచ్చాక కూడా ఇట్లా ఇంతగానో టార్చర్ చేస్తారు. ఇంకా నేను ఉండే కొద్ది వీళ్ళకి ఇంకా 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 కట్నం అడుగుతూనే ఉంటారు మా వాళ్ళని అనేసి. అదే సార్. సౌమ్య గారు, మీ పిల్లలు ఉన్నారమ్మా తల్లి మీకు?
పిల్లలు లేరు మేడం సార్. ఓకే ఓకే. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా మ్యారేజ్? 19 అంట. మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది 5 years. మేడం. 5 years 2019 అంటున్నారు. 5 years అవుతుంది. నేను వచ్చి మా వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసి 1 year అవుతుంది. మీ హస్బెండ్ నెంబర్ ఉందమ్మా? ఉందా హస్బెండ్ నెంబర్ ఉందా? హస్బెండ్ మీ హస్బెండ్ నెంబర్ కి ఒకసారి కాంటాక్ట్ చేద్దామా అమ్మా, మాట్లాడతారా? చెయ్యండి మేడం. అసలుకి నేను సూసైడ్ చేసుకున్న హాస్పిటల్ ఉంటేనే వాళ్ళ అమ్మ వాళ్ళ మాట్లాడేసి హాస్పిటల్ వదిలేసి వెళ్ళిపోయినాడు. ఓకే. అసలు చాలా బతుకు నాకు సంబంధం లేదనేసి చెప్పకుండా హాస్పిటల్ వదిలేసి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు కాదు, వాళ్ళ భర్త కానీ అత్త మామూలు కానీ ఎవరిదైనా ఫోన్ నెంబర్ ఉంటే మనం ఇప్పుడే మాట్లాడదాం. ఆ కట్నం అడగ నేరం అని చెప్పి. మా మాట వినట్లేదమ్మా, మేము ఎంత చెప్పినా మా మాట వినట్లేదు, మీరు కేసు వేసేసుకోండి, కేసు వేసి అట్లా వింటారు అనేసి అంటే, మేము ఉండేది హైదరాబాద్ లో మేడం. పిఎస్ లో వేసిన ఉమెన్ పిఎస్ లో. ఓకే. ఉమెన్ పిఎస్ లో వేస్తే కూడా ఉమెన్ పిఎస్ కి వచ్చి కూడా నాకు కట్నం ఇట్లా తీసుకెళ్తా లేకపోతే నాకు వద్దు అనేసి అంటున్నాడు. అయితే ఎస్ఐ మేడం అన్నారు, ఇప్పుడు నా ముందే ఇట్లా కట్నం గురించి అని ఇంతకాలం అడుగుతున్నావు గట్టిగా, నువ్వు అమ్మాయిని ఎంత టార్చర్ చేసి ఉంటావు, అమ్మ మీరు పూర్తి చేసుకోండి, డౌరీ హెరాస్మెంట్ కింద గృహ వేసేసుకోండి, వేస్తేనే అప్పుడైనా మారేసి నీ దగ్గరకు వస్తాడు, లేకపోతే అప్పటిదాకా ఇట్లనే కట్నం అని టార్చర్ చేస్తాడు. పోలీసు వాళ్ళ మా ముంగట్నే ఇంత ధైర్యంగా కట్నం ఇస్తేనే నాకు ఎక్స్ట్రా కట్నం ఇస్తున్నా తీసుకెళ్తాను. ఇంకా ఒక్కసారి మీ హస్బెండ్ తో మాట్లాడదామా అమ్మా? మాట్లాడదాం మేడం. ఓకే, నేను కాల్ చేస్తున్నాను మీ హస్బెండ్ కి, మీరు లైన్ లోనే ఉండండి. ఏం పేరమ్మా మీ హస్బెండ్ పేరు? మురళి మేడం. మురళి. ఓకే. హలో. హలో, నమస్తే అండి. చెప్పండి. మీ వైఫ్ సోనియా గారా అండి? అవునండి. హిట్ టీవీ లీగల్ టాక్స్ నుంచి డౌరీ హెరాస్మెంట్ కేసు మా వరకు వచ్చింది సార్. ఒకసారి ఇక్కడ అడ్వకేట్ గారు ఉన్నారు, సాయికృష్ణ ఆజాద్ గారు, ఒక్కసారి మాట్లాడండి సార్. హలో, నమస్తే అండి. చెప్పండి సార్. ఇప్పుడు సౌమ్య అనే ఆమె మాకు లీగల్ టాక్ షోకి వచ్చిందండి. ఆమె ఏమంటుందంటే, నన్ను డౌరీ అరెస్ట్ చేస్తున్నాడు, మేము ఆల్రెడీ 3 లక్షలు ఇచ్చాము, సో మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాడు సార్, మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినా కూడా మమ్మల్ని డౌరీ ఎక్కువ కావాలి, బాగా ఇబ్బంది పెడుతున్నాడు, కొట్టాడు, 20 రోజులు నేను బయటే ఉన్నాను అని చెప్పి ఆమె వర్షన్ ఆమె చెప్పారండి. సో దీనిపైన మీరు ఏమంటారు సార్? నాకు వాళ్ళు 3 లక్షలు లేదు సార్, నాకు మొత్తం ఒప్పుకున్నాంటే 4 లక్షలున్నారా. అయితే నాకు 90,000 ఇచ్చారు సార్. అయితే నాకు ఇంతవరకు ఆమెను ఎప్పుడైనా నేను అమౌంట్ గురించి కానీ ఎప్పుడైనా ఇబ్బంది ఎప్పుడు పెట్టలేదు. అయితే ఒక రోజు ఏంటంటే ఉన్నప్పుడు చిన్న గొడవ అయితే ఒక దెబ్బ అయితే కొట్టింది సార్. కొట్టినందుకు వాళ్ళ అమ్మ నాన్నకి హైదరాబాద్ ఉన్న వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేసి ఖమ్మం పిలిపించుకొని నా మీద కేసు పెట్టారు సార్. అయ్యో. దానికి అది చెట్టు పోయి వల్ల సరే వాళ్ళ అన్నని చూస్తేనే హైదరాబాద్ పోయింది. సంవత్సరం తర్వాత దిగి వచ్చింది సార్. మీరేం పని చేస్తారు మురళి? కానీ మామూలు వ్యవసాయం సార్. సో మీరు వ్యవసాయం చేస్తారు, మీరేమి హరాస్మెంట్ ఏం చేయలేదు మీ వర్షన్ అయితే? లేదు సార్, అలాంటిది ఏం లేదు సార్. కాబట్టి వాళ్ళు పోలీసులు కూడా మా ఊరు వచ్చారు, ఎంక్వైరీ అన్ని తీసారు, అందరు మేడలు అందరూ మా కాలనీలు అందరూ చెప్పారు, ఆ పిల్లలు అంటారు కదా అన్ని చదివారు. ఆమె తిని ఉండలేక ఒకసారి మా ఇంటికాడ కూడా సూసైడ్ చేసుకుంది సార్, ఫ్యాన్ గురి పెట్టుకోవడం. చెప్పింది సూసైడ్ అటెంప్ట్ చేశానని చెప్పింది. ఓకే. ఊరి పెట్టుకోవటం లేదా మా ఊరు చెరువు దగ్గరనే ఉంది, చెరువులో దూకటం, చెరువు కలిపి అలా పోయి దూకటం అట్లా చేస్తాను సార్. నన్ను బాగా ఇబ్బంది పెడుతుంది. నువ్వే సఫరార్ అంటున్నావు నువ్వు నీ వర్షంలో? అవును సార్. ఇప్పుడు నీకు భార్య కావాలా వద్దా? నేను సార్ మరీ నన్ను బాగా టార్చర్ పెడతాను సార్. లేకపోతే దెబ్బ కొట్టినా ఏమైనా చేసినా కూడా లేతే కేసు సార్. పెళ్లి అయిన కాంచి నాకు ఇప్పుడు 4 సంవత్సరాలు. 5 ఏళ్ళు అంట కదా, 2019 అంట కదా. పర్లేదు. అవును సార్, 4 సంవత్సరాలు ఇప్పుడు నాకు పెళ్లి. అందులో నాకు దగ్గర ఇప్పుడు 10 కేసులు వాళ్ళే పెట్టారు సార్. మైబాదుల, బంగ్లాల, ఖమ్మంల, మహిళ మండల, హైదరాబాద్ వాళ్ళు పెట్టాడు. ఇంతవరకు నరసింహులపేట అంట కదా వాళ్ళది, మావపతి నరసింహులపేట అంట కదా. అవునవును. అవును సార్, వాళ్ళ సొంతూరు నర్సలపేటలో కూడా పెట్టారు కేసు. అక్కడ మన వాళ్ళు ఉన్నారులేండి, మన డ్రైవర్ వాళ్ళ తాలూకు పిల్లలు ఉన్నారు. ఓకే సార్. కాబట్టి మీరు స్టేషన్ లో కూడా అడగండి, నా గురించి చెప్తారు సార్లు కూడా, వాళ్ళు కూడా. నరసింహులపేట పిఎస్ లోనా? అడగండి సార్. నరసింహులపేట మండలం కదా ఇప్పుడు. అవును. ఓకే. అవును సార్, వాళ్ళు కూడా అక్కడ ఎరిగిరు. ఖమ్మంలో కూడా పెట్టారు. అది సార్.
ఒకసారి మీరు మురళి ఇప్పుడు నీకు అర్థమైంది. మేము ఏంటంటే మీకు మంచి చేద్దామనే మేమేమీ కాదు, మీ కాపులను నిలబెడదామని మా ఉద్దేశము. ఒకవేళ మీరు ఇప్పుడు ఏంటంటే మీరు ఓపెన్గా చెప్పండి, ఇది జెన్యూన్ కాలే కదా. చాలా మంది అనుకుంటే ఏదో స్క్రిప్టెడ్ అయ్యి అనుకుంటున్నారు మేము చేసే కార్యక్రమాల్లో. అయితే పెద్ద మంత్రాల్లో కూడా చాలా 2-3 సార్లు పంచాయతీ పెట్టినారు సార్, దగ్గర ఓకే మురళి, మేము పర్లేదు, అది పెద్ద మనుషులది మీరు పెట్టారు, మీ ప్రయత్నం మీరు చేశారు. మీ యొక్క కమ్యూనిటీ గురించి కూడా మాకు ఐడియా ఉంది, అంతా ఓకే. పెద్ద మనుషులు అంటే మన జనరల్గా మన ఊళ్ళో కమ్యూనిటీ పీపులే కదా వచ్చేది, వాళ్ళందరూ పెట్టారు. ఇప్పుడు మీ భార్య అనుకూలంగా ఉంటే అంటే మేము ఏదైనా జెన్యూన్ కేసుని మాట్లాడతాం, ఓకేనా? సో మీరు చెప్పండి, అందరికి మన వాళ్ళు వింటారు. ఇప్పుడు ఇది జెన్యూనే కదా, మేము మాట్లాడింది ఏం జెన్యూనే కదా, క్లియర్ కదా? ఓకే రైట్. అయితే నేనేమంటున్నానంటే మీకు న్యాయం చేద్దాం, ఎందుకంటే మీ ఇద్దరు సంసారం నిలబెడితే మాకు కూడా సంతోషం. అంటారు కదా, ఒక సంసారం నిలబెడితే మా అదృష్టం, అది మా పుణ్యం కూడా మురళి. అందుకే నేనేమంటే ఎప్పుడు కూడా ఒక వర్షన్ మేము వినం, ఎందుకంటే యాజ్ అడ్వకేట్గా మాకు 2 వైపులా చూసుకోవాలి మేము. సో ఇప్పుడు నేను అందుకే అసలు ఏం జరిగింది, వాట్ ఈజ్ వాట్ అని నేను మీకు చేశాను. మీకు అభ్యంతరం లేకపోతే సౌమ్యకి మీకు కాన్ఫరెన్స్ పెడతాను, మీకు అభ్యంతరం లేకపోతే. ఒకసారి ఇప్పుడు మీరు ఓకే అనుకుంటే దానికి సంబంధించి నరసింహులపేట నేను రావటమా, లేదా మీరు నరసింహులపేట రావటమా, లేదా అక్కడి నుంచి లేదంటే మన హిట్ టీవీకి రావటం వస్తే మనం ఒక ఎంఓయూగా రాసుకొని మీ ఇద్దరిని సఖ్యతగా చేసి దగ్గరుండి మీ యొక్క సంసారం నిలబెట్టే బాధ్యత అయితే మేము తీసుకుంటాం. అంటే ఒకటి చెప్పండి. కరెక్టే సార్, అట్ట కూడా నేను పెద్ద మనుషులు కూడా అట్ట కూడా సరే ఇన్ని పంచాయతీలన్నీ ఇన్ని కేసులు పెట్టినా కూడా నేను అప్పటి కూడా 2-3 సార్లు కేసుకొచ్చుకున్నా. సరే పెద్ద మనుషులు చెప్పారు కదా అన్నట్టు కూడా వాళ్ళ మాట ఏంటి తీసారా అన్నట్టు కదా, సరే ఈసారి కూడా ఇంకోసారి అవకాశం ఇద్దాం. ఎస్ అబ్బా మురళి, మంచి మాట అన్నావు అబ్బా. ఈ రోజు నిజంగా శివాజీ జయంతి రోజు, మంచి రోజు. నేను ఇప్పుడు మేడం గారితో కూడా అదే చెప్పాను. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి, మంచి రోజు. ఈరోజు 19వ తారీఖు, చాలా మంచి రోజు. మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. నిజంగా నువ్వు అలా మాట్లాడితే మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నువ్వు ఇన్ని కష్టాలు పడ్డా, ఎన్ని తప్పులు చేసినా కూడా భార్యను తెచ్చుకుంటా అంటున్నావు కదా, చాలా గ్రేట్. ఎందుకంటే నేను కూడా ఒక రైతుని, ఓపెన్ చెప్పండి, ఒక వృత్తిపరంగా అడ్వకేట్ కావచ్చు, నేను చేసేదంతా వ్యవసాయమే. ఒక రైతు యొక్క మనస్తత్వం ఏందో నిజంగా నీలో కనపడతా ఉంది. సరే, ఏదైనా చిన్న చిన్న పొరపచ్చాలు వస్తాయి, మానవ సహజం అవి. మనం చిన్నతో పోయే గొడవ సార్, పెద్ద గొడవలు తీసుకొచ్చారు. నేను ఆ అమ్మాయికి కూడా కౌన్సిలింగ్ నాకేనాడు సార్ అన్నది, నాకు జీవితం మీద విరక్తి పుట్టింది సార్. ఇక అయ్యో అట్లా అన్నం లేదు మురళి, భలేవాడివి. నేను ఒక్క స్టేజ్ అనుకుంటే ఇప్పుడు నాది ఎంత సార్, నాకు తెప్పి కొడితే 30 సంవత్సరాలు వెళ్ళలేదు. నేను ఇంతవరకు పెద్ద మొదలు కూర్చునేది వెళ్ళలేదు, కానీ నన్ను చెప్పాలని స్టేషన్లు తిప్పారు సార్ నన్ను. అరే ఏం వేసావు, పంట వేసావు ఈ సంవత్సరం? పంట ఏం వేసావు? పంట అంటే పొలం వేసినాం సార్. వరేసావా? ఓకే, ఒక ఎకరం కౌలుకి ఇచ్చినాం, అది లాంగ్ ఉందని. ఓకే, ఈ పంచాలు చెబితే ఆ ఎకరం భూమి కూడా అక్కడ అమ్ముకున్నాం. ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట అడిగాను అంటే, మిమ్మల్ని ఇందాక నాకు చెప్పడం ఏంటంటే, నేను పొలం పని కూడా చేశానండి. నేను సిటీలో పుట్టిన అమ్మాయిని కూడా అయినా కానీ నేను అతనితో పాటు పొలానికి వచ్చాను, నేను కూడా కాయ కష్టం చేశాను అన్నది. దానికోసం నేను అడిగాను, ఏం పంట వేసావు, ఏం చేస్తావు అనేది ఉద్దేశంతో అడిగాను అంతే. వాళ్ళు ఏమంటారంటే, మా అమ్మాయి సిటీలో పెరిగింది, ఈ పల్లెటూరు వ్యవసాయం కూడా వెళ్దాం, మా అమ్మాయిని అయితే కూర్చోబెట్టి సాధాలని చెప్పారు సార్. వాళ్ళు కూర్చోబెట్టి అమ్మ ఎవరన్నా తెల్లం భార్య భర్తలు ఎవరైనా కలిసి కష్టపడి పొలం గిల్ల చూసుకున్నది ఉంటారు, కానీ మరి కూర్చోబెట్టి ఎవరు చేస్తారండి ఇప్పుడున్న మనం ఉన్న కష్టాలు. వాళ్ళ అమ్మలు అదేనా సార్, నాకు పెళ్ళాలు అప్పుడే చెప్పినావు, నాకు మా బిడ్డని కూర్చోబెట్టి సాస్తున్నట్టు నేను ఇచ్చిన తీయపోదు అని చెప్పి, నాకు 4 లక్షల రూపాయలు కట్నం ఒప్పుకుని 4 లక్షలు కూడా నాకు వేయలేదు. ఓన్లీ నాకు 90,000 రూపాయలు ఇచ్చింది నా చేతికి అంతే. ఇక అదేలే అంతే, ఇంతవరకు డబ్బులు అనలేదు. పోనీ ఇప్పుడు నువ్వు చాలా సానుకూలత ఉన్నావు, ఓకే, మంచిది మురళి. నేనేమంటున్నానంటే, నేను ఒకసారి అమ్మాయిని కాన్ఫిడెన్స్ తీసుకుంటాను, నీకు ఓకే అంటే కొంచెం ఓపికతో మాట్లాడు. కొంచెం ఏదన్నా ఎమోషన్స్ ఏమన్నా కోపాలు తాపాలు ఉంటే కొంచెం దాన్ని ఆపుకో, ఎమోషన్స్ తో మాట్లాడమాట. నేను మాట్లాడేది ఏం లేదు సార్, వాళ్ళు ఏంటంటే నాకు 3 లక్షలు 4 లక్షలు కట్టేమన్నారు. అమ్మ నాకు కూడా అంత లేవు, నాకు ఇచ్చిన 1,00,000 రూపాయలు ఇచ్చిన సార్, 90,000 లక్ష నేను డబల్ కట్టిస్తా. అంతేగాని నువ్వు లేనిది నాకు 6 లక్షలు కావాలి 10 లక్షలు కావాలంటే నాకు చెట్లకైతే డబ్బులు కాదు. నువ్వు కష్టం చేసేవాడే కదా, వ్యవసాయం చేసేవాడు, వ్యవసాయం నాకు 90 సార్, 1,00,000 రూపాయలు నేను 1,00,000కి 1,00,000 ఇస్తా. అంతే కాబట్టి ఇంకొక 5 కలుపుకుంటా అని చెప్పి నీకు అది ఫైనల్ సార్. ఓకే మురళి, అది ఒకసారి అది పక్కన పెడదాం, లీగల్ అంశాలు అనేది పక్కన పెడదాము, కోర్టులు కేసులు అనేది పక్కన పెడదాము. ఒక మానవతా హృదయంతో మిమ్మల్ని కలిపే బాధ్యత నేను తీసుకుంటాను. మన మేడం గారు ఉన్నారు, మాధురి గారు. అంటే అది ఇక నాకు లేదు సార్ అసలు. అదే ఇప్పుడు నువ్వు ఇందాక ఏమన్నా, అదే మురళి ఒక్క నిమిషం మురళి, ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే మానవ జీవన పరిణామ క్రమంలో, ఒక్క నిమిషం మురళి, నువ్వు నాకన్నా చిన్నవాడి, ఒక్క నిమిషం విను, చిన్నపిల్లడు చెప్తాను. నేనేమంటానంటే, మానవ జీవన పరిణామ క్రమంలో చిన్న మిస్టేకులు జరుగుతాయి, నువ్వు కూడా అన్నావు. ఒక 5 ఏళ్ళు సమానంగా లేవు. ఆ 5 అన్నదమ్ములు ఉంటే 5 అన్నదమ్ములు ఎవరు సమానంగా ఉండరు, ఓకేనా?
సో ఒక్కసారి మాకు ఛాన్స్ ఇవ్వు, మీకు మీ సంసారం నిలబెడతాం, జీవితకాలం మీరు హ్యాపీగా ఉండొచ్చు. లేనప్పుడు అప్పుడు సెకండ్ ఆప్షన్ ఎలాగ ఉంటుంది మనకి. ఓకేనండి? నాకు సెకండ్ పోయింది, థర్డ్ పోయింది. అదే సార్, ఇప్పుడు మా హ్యాండ్ మంచిదబ్బా, నువ్వు ఉండు, మేము చెప్పేది మా మాధురి గారు చాలా మంచి హ్యాండ్, ఆమె చేస్తూ మిమ్మల్ని కలుపుతారు. ఒకసారి లైన్లో ఉండి మాధురి గారు కూడా మాట్లాడతారు, ఇద్దరిని పెడతాము, సెట్ చేద్దాం. నువ్వేం టెన్షన్ పడ మాకు. ఇప్పుడు నీ జీవితంలో ఎన్నో కోల్పోయావు, ఒక 5 నిమిషాలు మాకు సమయం ఇవ్వు చాలు, ఇంకెక్కువద్దు, 5-10 నిమిషాలు ఎక్కువద్దు. ఓకేనా? అది మీరు నేను మాట్లాడలేను సార్ వాళ్ళు. నువ్వు విను చాలు నా తమ్ముడు బాబు, విను చాలు, నువ్వు నిన్నేమనం, జస్ట్ విను అంతే, నువ్వు లిజన్ అంతే. ఓకేనా? ఒక్క నిమిషం లైన్లో ఉంది. అది చూసారా, లీగల్ టాక్ ద్వారా ఒక సంసారాన్ని మేము నిలబెడుతున్నాం. ఖచ్చితంగా మేము ఎప్పుడు కూడా ప్రజల కోసం అందుబాటులో ఉంటాము. అబ్బాయి ఒప్పుకుంటున్నాడు, సో సోమవారం కూడా ఒప్పుకుంటే అది మ్యూచువల్గా మనం అటు ఎంఓయూ కూడా రాసేసి అలా సంసారం నిలబెడతానికి ప్రయత్నం చేద్దాం మన లీగల్ టాక్ ద్వారా. అమ్మా మురళి గారు లైన్ లో ఉన్నారు. ఇప్పుడు ఆయన తీసుకు వెళ్ళటానికి ఇష్టమైతే నీకు వెళ్ళే ఇష్టం ఉందా? ఓకే. ఆయన ఇప్పుడు సంసారం అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు, ఆయన ఏమంటున్నాడంటే ఇవి చాలా చిన్న ఈ గొడవలు మేడం, ఆ చిన్న చిన్న గొడవలకి కూడాను తను సర్దుకోకుండా ఇట్లా చేయటం కరెక్ట్ కాదు కదా అని తనది వెర్షన్. అంటే చిన్న చిన్న గొడవలు అనేవి ఇట్లా డౌరీ హెరాస్మెంట్ చేసి ఇట్లా టార్చర్ పెట్టిన పనికి వెళ్ళకపోతే కూడా, ఒక్కరోజు పనికి వెళ్ళకపోతే కూడా ఎట్లా పడితే అట్లా మాటలు అంటారు మేడం. సరే అన్ని వదిలేసి చిన్న చిన్న గొడవలు అన్నారు కదా మేడం, నేను సూసైడ్ చేసుకుని హాస్పిటల్ ఉంటే నన్ను వదిలేసి వెళ్ళిపోయాను మేడం, అది కూడా చిన్న గొడవనేనా మేడం? ఇప్పుడు గతం వదిలేయమ్మా అమ్మా, ఇప్పుడు అదే అన్ని వదిలేసేయండి. ఇప్పుడు నేను కూడా అదే, ఇప్పుడు ఒక్క నిమిషం తల్లి, ఒక్క నిమిషం సరే, ఒక్క నిమిషం కొంచెం కూల్ అవ్వు. ఫస్ట్ చెప్తా, కొంచెం నీ యొక్క ఎమోషనల్ అదుపులో పెట్టుకో, ఫస్ట్ ఎమోషనల్ కంట్రోల్ చేసుకో. ఫస్ట్ చెప్తా, మీ అమ్మగారు చనిపోయారు, మీరు బాధలో ఉన్నారు, మేము కూడా దానికి బాధపడుతున్నాము, అది పక్కన పెడదాము. ఇప్పుడు ఆయన చెప్పిన వర్షను నువ్వు చెప్పిన వర్షం చూస్తే ఇది చిన్న చిన్న టీ కప్పులో తుఫాన్ లాగా చిన్న చిన్నగా అనిపిస్తుంది సంసారంలో. ఓకేనా? ఇప్పుడు గతాన్ని వదిలేసే, ఇప్పుడు అవన్నీ వదిలేసే. ఇప్పుడు మీరిద్దరూ కూర్చొని ఇది అంటే ప్రోగ్రామ్ అయిన తర్వాత ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ద్వారా మీ ఇద్దరిని కలిపే బాధ్యత మేము తీసుకుంటాం. నీకు ఓకేనా? గతాన్ని వదిలే, నీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్ ఆయన చెప్పినట్టుగానే మీ ఇద్దరు కలిపే బాధ్యత మనం తీసుకున్న. అవసరమైతే ఆ ఊరు ఏదో ఖమ్మం దగ్గర ఏదో ఊరు అంటున్నారు, అక్కడికి మేము వస్తాం. అవసరమైతే నరసింహులపేట కూడా నేను వస్తా, నీకోసం వస్తా, మా టీం అంతా వస్తుంది, వచ్చి కూర్చోబెట్టి మాట్లాడదాం. నీకు ఓకేనా? లేదు కుదరదంటే మీరు ఒక అడుగు మా స్టూడియోకి వచ్చినా మీకు ఇక్కడే కూర్చోబెట్టి మాట్లాడతాం. నీకు ఓకే కదా? ఆయన లైన్ లో ఉన్నాడండి. ఇప్పుడు చెప్పినట్టు విన్నావు కదా. సరే, గతాన్ని తవ్వుకుంటే మేము కాదు దేవుడు కూడా ఏం చేయలేడు మురళి. మీరిద్దరూ వదిలేయండి, గతం వద్దు. గతాన్ని అప్పుడు ఆ రోజు ఇట్లా అన్ని వదిలే తల్లి. మురళి గారు కూడా మంచిగా ఉన్నారు, మంచి వ్యక్తి, ఆయన కూడా నేను మంచిగా చూసుకుంటానండి, నా భార్యని నేను సంసారం వేలుకుంటాను. గతం పెద్ద మనుషులు అవన్నీ పక్కన పెడదాము అని అంటున్నారు. మీ అమ్మగారి కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఫోన్ చేస్తాం మేము, లేదా మీరు ఫోన్ చేయండి. మురళి గారు మీరు ఇద్దరు ఒకసారి హైదరాబాద్ వస్తే నేను మీ ముందే ఎంఓయూ రాస్తా, అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఎవరికి ఇబ్బంది లేకుండా చేసి మీ సంసారం నిలబెట్టే బాధ్యత మాది. 1 year వరకు మేమే అబ్జర్వేషన్ పెడతాం. ఈ 1 year వరకు ఏది జరిగినా కూడా మీరు మా కంప్లైంట్ చేయొచ్చు. అంటే కంప్లైంట్ అంటే ఏదన్నా ప్రాబ్లం ఉంటే మాకు చెప్తే మళ్ళీ సాల్వ్ చేస్తాం. అంతేగాని మీరు చిన్న చిన్న విషయాలు ఒకరినొకరు మనసులో పెట్టుకొని నువ్వెంత అని దాన్ని పెద్ద చేసుకుంటే దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. సంసారం నిలబెట్టుకోండి. చిన్న చిన్నవి వస్తుండే యూత్ మీరు, కాబట్టి ఎమోషన్స్ని అదుపులో పెట్టుకోండి, గతాన్ని మర్చిపోండి. ఈరోజు చాలా మంచి రోజు, నేను అదే చెప్పి గారికి ఈరోజు చాలా మంచి రోజు. సో ఈరోజు మీ యొక్క జీవితం హ్యాపీగా ఉంటుంది తల్లి. దీనికి ఓకేనా? మీకు ఓకేనా? ఇక్కడ ఏంటంటే చిన్న మనస్పర్ధలు వస్తాయి. ఇక్కడ మనం గమనించాల్సిన, ప్రేక్షకులందరూ గమనించాల్సింది ఏంటంటే ఒక నాగరికత వేరియేషన్, కల్చర్ డిఫరెంట్ ఉంది. అవును. ఇప్పుడు ఈ అమ్మాయి ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఈ అమ్మాయి సిటీలో పుట్టి పెరిగిన అమ్మాయి. అవును. సరే, ఊరు నరసింహులపేట, అది మండలమే, అదే మరి అది పర్లేదు, మరి మారుమూల రిమోట్ ఊరు కాదు, ఎందుకంటే నాకు పరిచయం ఉంది ఆ ఊరితో. సో నేనేమన్నా అది కూడా పెద్ద మండల స్థాయిలో ఉన్న ఊరే, మరి రిమోట్ ఏరియా కాదు. ఇప్పుడు ఇది ఉన్నది ఏంటంటే సరే ఏమో నరసింహులపేటలో ఉన్నా కూడా హైదరాబాద్లో దిల్సునార్లో బాగా ఒక సిటీ కల్చర్కి అలవాటు పడిన ఒక వ్యక్తి సడన్గా ఏమని తీసుకెళ్లి విలేజ్ ప్రాంతాల్లోకి ఇచ్చారు. అక్కడ విలేజ్లో ఏంటంటే జనరల్గా మీరు అవునన్నా కాదన్నా ఈ టైంకి మనం చూడండి, మా ఊర్లో కూడా ఏ ఊర్లో అయినా ఎవరు ఉండరు, ఒక ముసలోళ్ళు ముతకోళ్ళు పిల్లలు తప్ప, పిల్లలు కూడా ఉండరు, ముసలోళ్ళు ముతకోళ్ళు. ఎందుకంటే ఈ వ్యవసాయ టైంలో కంపల్సరీ అందరూ పనిచేయాల్సిందే.
ఖచ్చితంగా అందరూ పని చేయాల్సిందే. ఈవెన్ నేను కూడా మా ఊరికి వెళ్ళి పత్తేరా, నేను ఫోటోలు కూడా చూపిస్తాను. నేను ఏమంటున్నానంటే విలేజ్ ప్రాంతంలో ఒక సిటీలో పుట్టిన అమ్మాయి విలేజ్ వాతావరణంలో ఇమడటం కష్టం. అవును, దట్టు అక్కడ ఏం దొరకవు. ఇప్పుడు మనకి ఇక్కడ ఏదైనా బిర్యానీ అనేది 5 నిమిషాలు దొరుకుతుంది. విలేజ్కి వెళ్తే అక్కడ ఉన్న వాతావరణంలో కానీ ఆ సర్కమ్స్టాన్సెస్లో కానీ ఈ అమ్మాయి అడ్జస్ట్ అవడం వల్ల కొంత ప్రాబ్లం వచ్చింది. ఒకటి, ఇంకోటి సైకాలజీ డిఫరెంట్ ఉంది. ఇప్పుడు వీళ్ళు ఫాస్ట్ ఫార్వర్డ్ ఉంటారు విలేజ్ ప్రాంతంలో, అంటే నేను ఉండడాన్ని అంటలేదు కానీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఈ అమ్మాయికి వ్యవసాయ పనులు రావు, ఓపెన్ చెప్పేశారు వాళ్ళ అమ్మగారు, అమ్మాయి వ్యవసాయ పనులు రావని. ఇతనేంటి గంటలుగా ఏంటంటే కొన్ని సందర్భాల్లో కూలీలు కూడా దొరకట్లా ఊళ్ళల్లో. అవును, అవసరమైనప్పుడు వీలైతే మనమే వెళ్ళాల్సి వస్తుంది. అవును, సరే ఈ అమ్మాయి ఏంటి, నేను సిటీలో పుట్టాదని కాకుండా ఇది నా సంసారం, నా భర్త, నా వ్యవహారం అని ఈ అమ్మాయి ఎప్పుడైతే ఆలోచిస్తే ఆటోమేటిక్గా అవన్నీ పెద్ద కష్టం అనిపించవు. అవును, అది ఓపెన్ చెప్తున్నాను. సో ఏంటంటే అలాగే కొంత అడ్జస్ట్మెంట్ అవడంలో కొంచెం లోపం అనిపించింది నాకు. ప్లస్ ఈ యొక్క వీళ్ళిద్దరి మధ్య అడ్జస్ట్మెంట్, సైకలాజికల్ అడ్జస్ట్మెంట్లో ఇబ్బంది అయింది. సో ఇతను ఏమంటాడంటే నాకు పని చేయాలంటాడు, ఈవెన్ నేను పని చేయలేను అంటది. ఇలా మధ్యలో ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే తల్లిదండ్రులు కూడా అమ్మ నువ్వు వెళ్ళమ్మా, మరి తప్పదు, అవసరం నీ సంసారం నువ్వు అని చెప్తే కొంత కౌన్సిలింగ్ ఇస్తే కొంచెం మారుతారు. అలాగే నువ్వు సిటీలో పుట్టి పెరిగావు అంటే, నేను వీళ్ళ విషయంలో ఏం జరిగిందో నాకు తెలియదు, కామన్గా జరిగేది మేము చూస్తుంటాం కదా, సిటీలో పుట్టి పెరిగావు, నువ్వు నీడ పట్టున ఉండాలి, పొలానికి వెళ్ళటం ఎందుకు అనే అలా చెప్పేసరికి నేను ఎందుకు వెళ్ళాలి అనేది కూడా జరిగి ఉండొచ్చు. ఇతనేంటి నిన్ను పెళ్లి చేసుకున్నాను, మరి నువ్వు ఏదైనా సమయం వచ్చినప్పుడు కూలీలు దొరకనప్పుడు అవసరం మనమే చేయాలి, సామెత కూడా ఉంది, మట్టి పని కానీ ఇంటోడు పోవాలని. అవును, తప్పదు వెళ్ళాలి మనం, వెళ్ళకపోతే కష్టం అవుతుంది. ఇప్పుడు మీకు నేను ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే ఒక విషయము ఏమవుద్దంటే ఊళ్ళల్లో మనం ఎంత చదువుకున్నా కూడా ఆ టయానికి మనం వెళ్ళకపోతే ఆ పత్తి కానీ ఆ జొన్న కానీ ఇవన్నీ మనం వేస్తాం కదా, విత్తనాలు అవన్నీ పంట వచ్చినప్పుడు అప్పుడు చాలా కష్టం అవుతుంది. చాలా కష్టం కాబట్టి ఇదిగో నేను మొన్న పత్తి ఏరిచాను, మా ఊర్లో పత్తి ఏరియాను, నేను ఇది ఏరియాను, అందులో ఏం రావు, అది కేజీ 14 రూపాయలు ఇస్తాం, మొత్తం సాయంత్రం వెళ్తే 140 రూపాయలు వచ్చినాయి నాకు. కానీ ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదే మాకు బంగారం. ఇప్పుడు ఈ కష్టం అనేది ఎంత ఆనందం ఉంటుంది అంటే మనకి, అది ఒక పసిపిట్టలాగా చూసుకుంటాం పంటని. నేను ఆ ఉద్దేశంతో నేను అబ్బాయిని అడిగిన ఏం చేస్తామని. కొన్ని సందర్భాల్లో ఏమంటే మనం ఎంత కష్టపడ్డా కూడా పంట చేతికి వచ్చే సమయంలో కూలీలు దొరకరు, చాలా ప్రాబ్లం అయింది. అందుకని ఆ సమయంలో ఏమైనా అల్లుకుపోయి నా భర్త నా సంసారం నాది అని అల్లుకుపోయి తర్వాత ఆయన కూడా అరే ఈ అమ్మాయి విలేజ్ సిటీ నుంచి వచ్చిన అమ్మాయి అని చెప్పి అతను కూడా ఆమెని జాగ్రత్తగా మెల్లిగా మాటలు చెప్పి తీసుకురావాలి. ఆ విషయం ఆ నాకుతనం అంటాం మనం, ఆ నాకుతనం అతనికి లోపించింది. వస్తారా ఎవరి కోసం చేయమంటే విలేజ్ సైకాలజీ డిఫరెంట్ ఉంటుంది కదా, దానివల్ల ఏమైందంటే ఏం అట్టయింది. సో మధ్యలో కొన్ని ఆర్థిక అవసరాలు కూడా ఉండొచ్చు బహుశా. సో ఇవన్నీ మొత్తానికైతే మనం లీగల్ టాక్ షో ద్వారా ఒకటి సెటిల్ అయింది, సంతోషం. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు చనిపోయారు అంటున్నారు కదమ్మా, మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గరకు వస్తారు, మళ్ళీ వస్తుంది వాళ్ళని ఇక్కడ పిలిపిద్దాము, స్టూడియో లైవ్లోనే పెడదాము, కూర్చోబెట్టి ఎంఓ ఏదైతే రాపిద్దాము, ఆ ప్లాన్ చేద్దాం. నా యొక్క అభిప్రాయం మీరేమంటారు చెప్పండి దానికి. అదే వాళ్ళు వచ్చి కన్సల్ట్ చేస్తామంటే ఖచ్చితంగా మనం ఆ వేదికగా హిట్ టీవీ ఎలాగో చాలా మంది జంటలకు వేదికగా మారుతుంది. సో ఈ విధంగానైనా ఒక జంట కలుస్తుంది అంటే నిజంగా హిట్ టీవీ వెనకాతలు ఉంటుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.